ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రమ్య అయితే డాక్టర్ చెప్పిందంతా కూడా ఒక అబద్ధమని, అదంతా ఆదికేశవే కావాలని డబ్బించి చెప్పించాడని ఇక డాక్టర్ని ఇంటి నుంచి తరిమిస్తుంది. ఇదంతా చూసిన ఆదికేశవ చాలా బాధపడతాడు. తర్వాత రమ్య ఆదికేశవ తను కలిసి ఉన్న కొన్ని జ్ఞాపకాలని తగలబెట్టడానికి అన్నీ ఒక మూట కడుతూ ఉంటుంది. ఇంతలో త్రిపుర రమ్య దగ్గరికి వచ్చి, రమ్య ఏం చేస్తున్నావు, ఏంటి దంతా అని అంటుంటే, నేను ఆయన కలిసున్న కొన్ని తీపి జ్ఞాపకాలు మూట కడుతున్నాను అని చెప్పి ఇక రమ్య గట్టిగా అంటుంది. రమ్య మాటలకి త్రిపుర, ఏం మాట్లాడుతున్నావు రమ్య, తీపి గుర్తులని ఇలా మూట కట్టడం ఏంటి అని అంటుంటే, అది ఒకప్పుడు, ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. మీ అబ్బాయి చేసిన తప్పులే నాకు గుర్తొస్తున్నాయి. ఈ ఈ జ్ఞాపకాలని తగలబెట్టేస్తాను అని చెప్పి ఇక ఒక మూట కట్టి బయటకి తీసుకొస్తూ ఉండగా ఇంతలో బుజ్జి, అమ్మా ఏంటమ్మా ఈ మూటలో ఏముంది, అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి బుజ్జి అడగడంతో బుజ్జి మాటలకి రమ్య, చూడు బుజ్జి, ఈ రోజు నుంచి ఆ పాపని చిన్నత దగ్గర పెట్టు, నువ్వు స్కూల్కి వెళ్ళు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక బుజ్జి ఏమో, లేదు నేను చెల్లిని వదిలి ఎక్కడికి వెళ్ళను, నువ్వొచ్చి టీచర్తో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి, చూడు నువ్వు ఈ పాపని తీసుకుని స్కూల్కి వెళ్ళటం కుదరదని టీచర్లు చెప్పారు కదా, పాపని చిన్నత దగ్గర విడిచిపెట్టు, నువ్వు స్కూల్కి వెళ్తావా లేదా అని అంటూ ఉంటే, అమ్మా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని నాన్న చెప్పారు కానీ అని అంటుంటే, ఈ రోజు నుంచి నీకు నాన్న అనేవారే లేరు, నాన్న పేరు ఎత్తమాకు, కాదు కాదు నాన్న అనే పేరుని శాశ్వతంగా మర్చిపోతేనే మంచిది అని చెప్పి ఇక రమ్య అయితే పిల్లవాడిని భయపెట్టి ఆ పాపని త్రిపుర చేతిలో పెడుతుంది. అలాగే త్రిపురతో, చిన్నత్తయ్య రేపు శనగ చేనికి నాట్లు వేయాలి, నలుగురు పని వాళ్ళని చూడండి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు రమ్య, ఇంట్లో కేశవ కూడా లేడు, మరి చేనులో నాట్లు వేయడమేంటి అని అంటుంటే, అత్తయ్య చేనులో నాట్లు నేను వేస్తాను, నలుగురు పని వాళ్ళని చూడండి అని చెప్పడంతో, అదేంటి త్రిపుర, అదేంటి రమ్య అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ రోజు ఏ పని చెయ్యలేదు, నిన్ను కాలు కింద పెట్టకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు కేశవ, అట్లాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి పొలంలో పని చేస్తా అంటావేంటి అని అంటుంటే ఆ మాటలకి రమ్య, కేవలం మగవాళ్ళే పనులు చేయాలా, ఆడవాళ్ళు పని చెయ్యకూడదా, నేను చేస్తాను, నా బిడ్డని ఎలా పోషించుకోవాలో అలాగే పొలంలో ఎలా పని చేయాలో అంతా నాకు తెలుసు అని చెప్పి రమ్య అయితే మాట్లాడుతూ ఉంటే ఇక త్రిపుర, రమ్య నువ్వు పంతానికి పోయి ఏవేవో మాట్లాడుతున్నావు, నా మాట విను అని చెప్పి ఇక త్రిపుర రమ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, అత్తయ్య ఇంతవరకు ఆడది మగవాడి మీద ఆధారపడడం వల్లే మగవాళ్ళు ఆడవాళ్ళని అనగదొక్కేస్తున్నారు, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందని వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, కానీ వాటన్నింటినీ మారుస్తాను, అది ఈ రోజుతోనే పునాది వేస్తాను అని చెప్పి ఇక బయటికి వెళ్ళి నాగలి తీస్తుంది. నాగలిని అస్సలు లేపలేకపోతుంది. రమ్య నా మాట విను, వద్దమ్మా, నిన్ను కేశవ మహారాణిలా చూసుకున్నాడు, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నావని కేశవకి తెలిస్తే చాలా బాధపడతాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే రమ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే రమ్య అస్సలు వినిపించుకోకుండా ఆ నాగలిని ఎత్తుకొని తన కొడుకు బుజ్జిని స్కూల్లో డ్రాప్ చేసి తను పొలానికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే ఆదికేశవ దేవుడి దగ్గర నమస్కారం చేస్తూ, తల్లి రమ్యకి నేను ఏ తప్పు చెయ్యలేదని నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాను, కానీ తను నా మాట వినటం లేదు, కనీసం నేను తన కళ్ళ ముందుకు వెళ్తే నన్ను చూడటానికి కూడా తను ఒప్పుకోవటం లేదు.
నన్ను నన్ను నా నుంచి దూరంగా వెళ్ళిపోమని చీదరించుకుంటుంది. ఒకవేళ నిజంగా నేను తన కళ్ళ ముందు లేకపోతే అప్పుడైనా రమ్య సంతోషంగా ఉంటుందేమో. అందుకే నేను నా కుటుంబానికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇదంతా రమ్య కోసమే ఆలోచించి చేస్తున్నానని, ఇంకా కేశవ్ అయితే దేవుడి దగ్గర మొరపెట్టుకుని అక్కడి నుంచి బండి వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రమ్య నాగలి తీసుకుని ఊర్లో వెళ్తుంటే ఊర్లో వాళ్ళందరూ రమ్యని చూసి, ఒక్కసారి అటు చూడు, జమీందారు గారి వాళ్ళ ఆవిడ నాగలి తీసుకుని పొలం దున్నడానికి వెళ్తుంది. ఇదంతా నిజమేనంటావా? అవునులే, ఆ జమీందారు ఎవరితోనో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఇంట్లో ఒక పిల్లని పెట్టారు. ఇప్పటికైనా ఆస్తులని జాగ్రత్త చేసుకోకపోతే తరువాత జమీందారు పెళ్ళం మనలాగా రోడ్డున పడవలసి వస్తుంది అని చెప్పి ఇక నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటున్న మాటలు రమ్య చెవులో పడి ఒక్కసారిగా వాళ్ళ వైపు కోపంగా చూసి, చూడండి, ఒకరి గురించి తప్పుగా మాట్లాడుకునే బదులు మీ ఇంట్లో జరుగుతున్న తప్పుల్ని చూసుకోండి, మీ భర్తలు చేసే పనులని గుర్తు పెట్టుకోండి అని చెప్పి రమ్య వాళ్ళని చీదరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఆరాధ్య కోసం వెతుకుతున్న ఆరాధ్య కుటుంబంలో మనుషులు, అసలు ఆ ఊర్లో మన వాళ్ళని కొట్టిన వాళ్ళు ఎవరబ్బా అని చెప్పి తను అక్కడి నుంచి బయలుదేరి ఊర్లోకి అడుగు పెడుతుంది. ఇక కేశవ కూడా ఊరు వదిలి బయటికి వెళ్తూ ఉండగా అనుకోకుండా ఎవరో కేశవకి ఎదురొచ్చి, ఆదికేశవ్ గారు, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అక్కడ మీ ఆవిడ పొలం పని చేస్తానని నాగలి తీసుకుని పొలానికి బయలుదేరింది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు? నా రమ్య పొలానికి వెళ్ళిందా అని అంటుంటే, అవునండి, ఆవిడ పొలానికి వెళ్తుంది అని చెప్పి ఇక కొంతమంది ఊరు వాళ్ళు కేశవకి రమ్య గురించి చెప్తారు. ఒక్కసారిగా కేశవ రమ్యని అట్లాంటి పరిస్థితుల్లో ఊహించుకోలేక తను ఊరు నుంచి వెళ్ళాలనుకుని తన నిర్ణయం వెనక్కి తీసుకుంటాడు. ఇక కేశవ అయితే రమ్య కోసం తిరిగి మళ్ళీ రమ్య దగ్గరికి వస్తుంటాడు. అలాగే ఆరాధ్య మనుషులు కూడా రమ్యని వెతుక్కుంటూ రమ్య దగ్గరికి వస్తారు. రమ్య వాళ్ళని చూసి, ఎవరు మీరు? అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడగడంతో, నీకు ఆరాధ్య ఎలా తెలుసు అని అడగడంతో రమ్యకి అసలు ఆరాధ్య అంటేనే ఎవరో తెలీదు. కానీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి రమ్య ఏమీ అర్థం చేసుకోలేక, ఎవరు మీరు? ఆ ఆరాధ్య ఎవరు? నన్నెందుకు అడుగుతున్నారు అని అంటుంటే, లేదు, ఆరాధ్య నీకు తెలుసు, దాన్ని నువ్వే ఎక్కడో దాచిపెట్టుంటావు, అందుకే కదా నా మనుషుల్ని కొట్టావని చెప్పి ఇక రమ్య కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ రమ్యని నిలదీస్తూ ఉంటుంది. రమ్య, చూడండి, మీరు ఎవరనుకుని ఎవరి దగ్గరికి వచ్చారో ఆరాధ్యనే నాకు తెలీదు. మీరు అనవసరంగా నాతో గొడవ పడద్దు. నేనసలే చాలా కోపంగా ఉన్నాను. నా సంగతి మీకు సరిగా తెలీదు అని చెప్పి రమ్య వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు, చూడు, నీకు ఆరాధ్య బాగా తెలుసు. ఆరాధ్య కోసం వచ్చిన వాళ్ళని కొట్టావంటే ఆరాధ్యని నువ్వే దాచిపెట్టి ఉంటావు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆరాధ్య ఎక్కడ ఉంది అని చెప్పి ఒక్కసారిగా ఆరాధ్య ఫోటోని రమ్యకి చూపించడంతో అప్పటికే రమ్య ఆరాధ్య వల్ల తన జీవితమే కోల్పోయిందని, తన కడుపులో బిడ్డ పోయిందని చాలా ఆవేశంగా ఉంటుంది. దీని పేరు ఆరాధ్యనా అని చెప్పి రమ్య ఆశ్చర్యంగా వాళ్ళని అడుగుతూ ఉంటే, ఇప్పుడే తెలీదన్నావు, మరి తను తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు అని అడగడంతో, చూడండి, దీని గురించి మీరెందుకు వెతుకుతున్నారు? అసలు ఇది ఎవరు? దీని ఊరేంటి? దీని పేరేంటి? చెప్తారా లేదా అని చెప్పి రమ్య అయితే వెంటనే ఆవిడ గొంతు పట్టుకుంటుంది. ఒక్కసారిగా తనకి ఏమీ అర్థం కాదు. వదులు వదులు అని చెప్పి ఇక ఆరాధ్య కుటుంబంలో నుంచి వచ్చిన ఆవిడ రమ్యని వదలమని అడుగుతుంది. కానీ రమ్య, అసలు ఇదెవర్తి? ఇది నా జీవితంలోకి ఎందుకు అడుగుపెట్టింది? అసలు దీని కోసం మీరందరూ ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి రమ్య వాళ్ళని నిలదీయడంతో ఒక్కసారిగా ఆవిడ, చెప్తాను, అంతా చెప్తాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చెప్పి ఇక రమ్యని వదిలిపెట్టమని అడుగుతుంది. ఇక
ఆవిడైతే రమ్యతో ఆరాధ్య గురించి అలాగే ఆరాధ్య బిడ్డ గురించి జరిగిందంతా కూడా రమ్యకి చెప్తుంది. తను కోట్ల ఆస్తికి వారసురాలు. కేవలం తన బిడ్డ కోసం నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. దాన్ని వదిలిపెట్టేదే లేదు. నిన్ను చూస్తుంటే నువ్వు కూడా తన మీద పీకల్లోతు కోపంతో ఉన్నామని అర్థమవుతుంది. చూడు, ఇద్దరం కలిసి చేతులు కలిపితే దాన్ని పైకి పంపించేయచ్చు అని చెప్పి ఆవిడ రమ్యతో చెప్తుంటే రమ్య చాలా కోపంగా తన చెంప చెల్లు మనిపిస్తుంది. అంత మంచి వ్యక్తిని చంపాలని తిరుగుతున్నావంటే నిన్ను ఏం చేసినా తప్పు లేదని ఒక పెద్ద బండరాయిని తన మీద ఎత్తేయాలని చూస్తుంది. ఇంతలో కేశవ అక్కడికొచ్చి రమ్య ఆగు ఆగు అని చెప్పి వెనుక నుంచి రమ్యని పట్టుకుని తన చేతిలో ఉన్న బండరాయిని నేల పడేస్తుంది. థ్యాంక్స్ అండి కాపాడినందుకు అని చెప్పి అక్కడి నుంచి ఆరాధ్య ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రమ్య కేశవని చూసి బావా అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కేశవని హక్ చేసుకుంటుంది. కేశవకి ఏమీ అర్థం కాదు. ఆవేశంలో కోపంలో ఉన్న రమ్య ఒక్కసారిగా ఎంతలా మారింది అంటే ఏమై ఉంటుంది అని చెప్పి కేశవకి ఊహించిన షాకే ఎదురవుతుంది. ఎందుకంటే రమ్యకి ఆరాధ్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆరాధ్య గురించి అలాగే ఆరాధ్య తీసుకువచ్చిన బిడ్డ గురించి అన్ని నిజాలు రమ్యకి తెలుస్తాయి. రమ్య చాలా పెద్ద తప్పు చేసింది. అలాగే కేశవని తన మాటలతో చాలా బాధ పెట్టింది. అందుకే ఆరాధ్య కూతుర్ని కూడా రమ్య దగ్గరికి కూడా రానివ్వదు. ఇక రమ్య అయితే కేశవని హక్ చేసుకొని కేశవ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను అలాగే ఆ అమ్మాయిని మధ్యలో లేనిపోని బంధాన్ని అంటకట్టి ఊరు జనాలందరి మధ్యలో నీ పరువు తీసేశాను. నీకు ఎంతో అవమానం చేశాను. అలాగే నువ్వు నిజం చెప్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా వినిపించుకోకుండా నా మాటలతో చేష్టలతో నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమిస్తావా బావా అని చెప్పి ఇక రమ్య అయితే కేశవని హక్ చేసుకొని క్షమాపణలు అడుగుతుంది. కేశవ అయితే రమ్య, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది, చాలు నాకిక అని చెప్పి తన కళ్ళ నీళ్లు తుడిచి రమ్య భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంటే బావా, ఆ పాప ఈ రోజు నుంచి మన కన్న కూతురులా పెరగాలి. ఎప్పటికీ తను మన బిడ్డ కాదని తనకి తెలియకూడదు అని చెప్పి ఇక రమ్య అయితే కేశవ దగ్గర మాట తీసుకుంటుంది. కేశవ కూడా నువ్వు ఏదంటే అదే రమ్య, నువ్వు బుజ్జి సంతోషం నాకు ముఖ్యం. ఇక నుంచి ఆ పాప సంతోషం కూడా మనకి ముఖ్యం అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఆరాధ్య కూతుర్ని వాళ్ళ కన్న కూతురుగా పెంచుకోవాలని, తనకి ఎన్నటికీ వాళ్ళ కూతురు కాదన్న నిజం తెలియకూడదని ఇక ఇద్దరు కూడా ఒకరికొకరు మాట తీసుకుని సంతోషంగా ఇంటికైతే బయలుదేరతారు. ఇంటికి వెళ్ళిన రమ్యకి కేశవకి ఊహించని షాకే ఎదురవుతుంది. ఎందుకంటే త్రిపురని కొట్టి త్రిపుర దగ్గర ఉన్న ఆరాధ్య కూతురు మల్లికని తీసుకుని ఆ రౌడీలు వెళ్ళిపోతారు. అది తెలిసిన రమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బుజ్జి అయితే మల్లిక ఇంట్లో లేదన్న నిజం తెలిసి ఇక అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో తిరిగి మల్లికని తీసుకురావడానికి కేశవ రమ్య ఏం చేయబోతున్నారు? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై